పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో పరిస్థితులు క్షణక్షణానికి మారుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఉధృతం చేసినా ఇరాన్ తన సైనిక పటిమను చాటుకుంటూనే ఉంది. ఒకవైపు భూగర్భ బంకర్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తూనే మరోవైపు అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చివేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అటు కువైట్లోని మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులు గల్ఫ్ దేశాల్లో టెన్షన్ పెంచుతున్నాయి. ఈ పరిణామాలపై గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇరాన్ సైనిక వ్యూహం అమెరికా నిఘా వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైన భూగర్భ మిసైల్ బంకర్లను, సైలోలను ఇరాన్ కొద్ది గంటల్లోనే తిరిగి పనిచేసేలా చేస్తోంది. భారీ బాంబుల తాకిడికి గురైన చోట కూడా శిథిలాలను వేగంగా తొలగించి మళ్లీ ఆపరేషన్లను ప్రారంభిస్తోంది. అంతేకాదు, తాజా దాడిలో ఇరాన్ ఒక అమెరికన్ యుద్ధ విమానాన్ని కూల్చేసింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఇరాన్ సామర్థ్యం తగ్గిందని భావిస్తున్న తరుణంలో ఈ ఘటన ఆ దేశం ఇంకా ధీటుగా స్పందించగలదని నిరూపించింది. ఇది అటు అమెరికా రక్షణ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం ఇరాన్ సరిహద్దులు దాటి పొరుగు దేశాలకు విస్తరిస్తోంది. కువైట్లోని కీలకమైన విద్యుత్, నీటి శుద్ధి ప్లాంట్లపై భారీ దాడి జరిగింది. ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని కువైట్ ఆరోపిస్తుండగా టెహ్రాన్ దీనిని ఖండించింది. ఈ ఘటనతో గల్ఫ్ దేశాల్లోని మౌలిక సదుపాయాలకు ముప్పు పొంచి ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో అనిశ్చితి కొనసాగుతోంది. యుద్ధం ముగిసిన తర్వాత షిప్పింగ్ను పునరుద్ధరించేందుకు యూరప్ దేశాలు ప్రణాళికలు వేస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ నౌకాయానం అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇది అంతర్జాతీయ ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. యుద్ధం మధ్యలోనే ఇరాన్ పౌరులు తమ సంప్రదాయ నౌరూజ్ వేడుకలను జరుపుకున్నారు. బాంబుల మోత, భయం నీడలోనే పార్కుల్లో పిక్నిక్లు నిర్వహిస్తూ కాసేపు ఊరట పొందే ప్రయత్నం చేశారు. అయితే టెహ్రాన్ నగరంపై జరుగుతున్న నిరంతర దాడులతో సామాన్య ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ క్షిపణి వచ్చి మీద పడుతుందో తెలియని దైన్యం వారి కళ్లల్లో కనిపిస్తోంది. అగ్రరాజ్యాల హెచ్చరికలు, ఇరాన్ ప్రతి దాడులతో మధ్యప్రాచ్యం అగ్నిగుండంగా మారింది. హర్మూజ్ జలసంధి మూసివేత ముప్పు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎటువైపు తీసుకెళ్తుందో వేచి చూడాలి.